ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త బీహార్లో జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కి రేవంత్ రెడ్డి మీద కోపం వచ్చింది. రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వస్తా, రేవంత్ రెడ్డిని ఓడిస్తా అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇట్లా అన్ని పార్టీలు తిరిగి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. ఇక జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేస్తా అని శపథాలు చేస్తున్నాడు. ఇంతకీ రేవంత్ రెడ్డికి పీకేకి గొడవ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను అవమానకరంగా మాట్లాడాడంట. రేవంత్ రెడ్డి బీహారీల డిఎన్ఏలోనే కూలి పని ఉంది, వాళ్ళు శ్రామికులుగా మాత్రమే పనికి వస్తారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీహార్లో రాహుల్తో కలిసి ఓటు యాత్రలో పాల్గొన్న ఓటు పరిరక్షణ యాత్ర అని ఒకటి చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసే బీహారీలను రేవంత్ రెడ్డి అవమానించాడని ప్రశాంత్ కిషోర్ మండిపడుతున్నాడు. రేవంత్ రెడ్డి బీహార్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తరిమి కొడతారన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ని విమర్శించేటప్పుడు కేసీఆర్ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ అని, బీహారీలు వచ్చి తెలంగాణను పరిపాలిస్తున్నారని, కేసీఆర్ ఫ్యామిలీ బీహార్ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణను చెరబట్టిందని విమర్శించేవారు. ఇప్పుడు అదే ధోరణిలో బీహారీ డిఎన్ఏ గురించి మాట్లాడినట్టున్నారు. అది వివాదంగా మారింది. వివాదం పెద్దదై పీకే శపథానికి దారితీసింది. కాకపోతే తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. తెలంగాణ శాసనసభకి 2028 డిసెంబర్లో జరుగుతాయి మామూలుగా అయితే, మధ్యంతర ఎన్నికలు రాకపోతే. కాబట్టి ఇంకో 3 ఏళ్ళు అప్పటిదాకా శపథాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తుంచుకుంటాడో మర్చిపోతాడో చూడాలి.